హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవిత్రాస్ కిచెన్. టుడే మనం చేసుకోబోయే రెసిపీ అనపగింజల కర్రీ అండి. చాలా టేస్టీగా, సింపుల్గా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా అనపగింజలు తీసుకొని నేను ఇక్కడ 1 కప్ చూపిస్తున్నాను కదండి. ఈ కప్తో 1 కప్ తీసుకుంటున్నాను. 1 కప్ని బాగా వాటర్ వేసి బాగా వాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. ఇది 5 to 10 మినిట్స్లో కుక్ అయిపోతుంది. దీన్ని 30% కుక్ చేసుకుంటే సరిపోతుందండి. 30% కుక్ చేసి ఇవి కుక్ అయ్యేలోపు మనం ఇందులోకి మసాలాను రెడీ చేసుకుందాం. ఇందులోకి ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోండి. అలాగే 1 ఆనియన్, నేను హాఫ్ ఆనియన్ కట్ చేసి వేసానండి. అలాగే 1 టొమాటో కట్ చేసి వేస్తున్నాను. పెద్ద సైజ్ టొమాటో 1, చిన్న సైజ్ అయితే 2 టొమాటోలు కట్ చేసుకోండి. ఇందులోకి చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే కొద్దిగా మెంతులు, ఒక 12 మెంతులు తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. ఇందులోకి మనం 30% కుక్ చేసుకున్నాం కదండి అనపగింజలు, వాటిని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. బాగా ఫైన్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ ఒక పెద్ద నిమ్మపండు సైజ్ చింతపండు తీసుకుంటున్నానండి. బాగా వాష్ చేసుకొని ఒక 5 మినిట్స్ నానబెట్టుకోండి. నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ప్రెషర్ కుక్కర్లో ఒక ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని చిటపటలు ఆడిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చిని వేస్తున్నాను. అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని బాగా వేయించుకోండి. కొద్దిగా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోండి. బాగా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయేలాగా వేయించుకోండి. వేగిన తర్వాత నేను ఇందులోకి ఒక చిన్న సైజులో 3 బ్రింజాల్ ఉంటుంది కదండి, 3 వంకాయ ముక్కలు, 3 వంకాయలు చిన్న చిన్న పొడవుగా కట్ చేసి వేస్తున్నానండి. చిన్నవైతే 3 వేసుకోండి, పెద్దదైతే ఒకటైనా సరిపోతుంది. ఇందులోకి మీరు రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా 30% కుక్ చేసుకున్నాం కదండి అనపగింజల్ని, వాటిని వాటర్తో పాటుగా ఇందులోకి వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని థిక్ కన్సిస్టెన్సీలో ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసి ఇందులోకి యాడ్ చేసుకోండి. పులుపు తక్కువగా తినేవారైతే కొద్దిగా తక్కువ యాడ్ చేసుకోండి. నార్మల్గా తినేవారైతే నేను చూపించిన కన్సిస్టెన్సీలో యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువగా తిక్కుగా అంటే కొద్దిగా వాటర్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా వేసుకోండి. తర్వాత మూత పెట్టి 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఆల్రెడీ 30% కుక్ అయ్యాయి కదండి అనపగింజలు. 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇక్కడ నేను 2 విజిల్స్ తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, 2 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయండి. వంకాయలు కానీ అనపగింజలు కానీ పర్ఫెక్ట్గా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. ఇంతేనండి, వేడి అనపగింజల కర్రీ రెడీ అండి. వేడిగా రైస్ పెట్టుకొని కొద్దిగా అప్పడాలు వేసుకొని తింటే ఈ కర్రీలోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ subscribe to Pavitra's Kitchen.